నీటి చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవు. రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మరాములు. శివరాంపల్లి ప్రాంతంలో అక్రమంగా నీటిని సరఫరా చేస్తున్న ప్లాంట్లను తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. అక్రమంగా నీటి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మరాములు హెచ్చరించారు. ఇలా పలు ప్రాంతాల్లో ప్లాంట్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా నార్సింగ్, బండగూడ, జాగీర్, గండిపేట తదితర ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నాయని, ప్లాంట్ల ద్వారా నీటి చౌర్యానికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. నీటి చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవు. రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మరాములు. శివరాంపల్లి ప్రాంతంలో అక్రమంగా నీటిని సరఫరా చేస్తున్న ప్లాంట్లను తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. అక్రమంగా నీటి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మరాములు హెచ్చరించారు. ఇలా పలు ప్రాంతాల్లో ప్లాంట్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా నార్సింగ్, బండగూడ, జాగీర్, గండిపేట తదితర ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నాయని, ప్లాంట్ల ద్వారా నీటి చౌర్యానికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. నీటి చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవు. రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మరాములు. శివరాంపల్లి ప్రాంతంలో అక్రమంగా నీటిని సరఫరా చేస్తున్న ప్లాంట్లను తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. అక్రమంగా నీటి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మరాములు హెచ్చరించారు. ఇలా పలు ప్రాంతాల్లో ప్లాంట్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా నార్సింగ్, బండగూడ, జాగీర్, గండిపేట తదితర ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నాయని, ప్లాంట్ల ద్వారా నీటి చౌర్యానికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. నీటి చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవు. రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మరాములు. శివరాంపల్లి ప్రాంతంలో అక్రమంగా నీటిని సరఫరా చేస్తున్న ప్లాంట్లను తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. అక్రమంగా నీటి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మరాములు హెచ్చరించారు. ఇలా పలు ప్రాంతాల్లో ప్లాంట్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా నార్సింగ్, బండగూడ, జాగీర్, గండిపేట తదితర ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నాయని,